ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అండ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో గత టెట్లో మ్యాథమెటిక్స్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 2^5 ఇంటూ 5^5/10^5 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను రాయడం జరిగింది చూడండి, 2^5 ఇంటూ 5^5/10^5. సో ఇక్కడ ఘాతాంకాలు అనేవి సమానంగా ఉన్నప్పుడు బేస్లో ఉన్నటువంటి వాల్యూస్ని ఇంటూ చేసి ఒకే ఘాతాంకంగా రాయడం జరుగుతుంది. సో అది ఎలా అంటే ఇక్కడ a⁴m ఇంటూ b⁴m ఈక్వల్ టు a ఇంటూ b⁴m అనే ఫార్ములా ప్రకారం అనమాట. సో ఇక్కడ 2 ఇంటూ 5 అంటే 10. సో ఘాతాంకం అనేది 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 రాయడం జరిగింది బై 10^5. సో ఈ 10^5 అండ్ ఈ 10 క్యాన్సిల్ చేస్తే 1 అనేది రావడం జరుగుతుంది. సో కొంతమంది ఇది క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం మిగిలేదు కదా, 0 వస్తుంది కదా అని చెప్పేసి 0 అనేది పెట్టడం జరుగుతుంది. సో 0 పెట్టకండి. సో ఇక్కడ క్యాన్సిల్ చేసినప్పుడు 1 అనేది ఆన్సర్ అవుతుంది. సో 1 అనేది మీరు ఆన్సర్ అనేది పెట్టండి. సో చాలా మిస్టేక్ చేస్తూ ఉంటారు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు. సో జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, స్తూపం యొక్క సమతలాల సంఖ్య అని చెప్పేసి అడగడం జరిగింది. స్తూపం యొక్క సమతలాలు అన్నాడు ఇక్కడ. సో ప్లేన్ సర్ఫేసెస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, సర్క్యులర్ ప్లేన్ షేప్ అండ్ ఇక్కడ కూడా సర్క్యులర్ ప్లేన్ షేప్ అనమాట. అంటే వృత్తాకార సమతలం అనమాట. పైన ఒకటి కింద ఒకటి, టాప్లో బాటంలో 2 ఉంటాయి అనమాట. వృత్తాకార సమతలాల సంఖ్య ఎంత అంటే 2 అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ అని చెప్పేసి అంటాం, ప్రక్కతలం అని చెప్పేసి కూడా మరొకటి కూడా ఉంటుంది. కానీ మనకు అడిగింది ఏంటంటే ప్లేన్ సర్ఫేస్ అంటే సమతలాలు అడిగింది కాబట్టి పైన ఒకటి కింద ఒకటి 2 అని గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఎడ్జెస్ విషయానికి వచ్చినట్టయితే ఎడ్జెస్ ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి అనమాట. ఇదొకటి అండ్ ఇదొకటి. ఎడ్జెస్ అంటే ఏంటి అంటే సైడ్స్ నథింగ్ బట్ ఇక్కడ భుజాలు అని చెప్పేసి అంటాం, 2 భుజాలు ఉంటాయి. ఇదొకటి అండ్ మరి వర్టిసెస్ని మనం కార్నర్స్ అని చెప్పేసి అంటాం, తెలుగులో శీర్షాలు అని చెప్పేసి అంటాం అనమాట. మరి ఈ యొక్క సిలిండర్కి స్తూపానికి శీర్షాలు అనేవి ఉండవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎడ్జెస్ భుజాలు అనేవి 2 భుజాలు ఉంటాయి. తర్వాత సమతలాల సంఖ్య ఏంటంటే టాప్ అండ్ బాటమ్ అంటే 2 సమతలాలు ఉంటాయి. అలాగే కర్వ్డ్ సర్ఫేస్ అంటే ప్రక్కతలం అనేది ఇక్కడ ఒక ప్రక్కతలం అనేది కూడా ఉంటుంది అనమాట. మనకి సమతలాలు అడిగినప్పుడు 2 అని గుర్తుపెట్టుకోండి. మొత్తం తలాలు ఎన్ని ఉంటాయంటే 3 అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ సమతలాలు అడిగినప్పుడు 2 అండ్ మొత్తం తలాలు ఎన్ని అంటే 3. ఆ మొత్తం తలాలు ఏంటంటే పైన ఒకటి కింద ఒకటి అండ్ ప్రక్కతలం. సో 3 తలాలు ఉంటాయి. మరి ఓన్లీ సమతలాల సంఖ్య అని అడిగినప్పుడు టాప్ అండ్ బాటమ్ 2 అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నిర్మాణాత్మక అభ్యసనంలో సౌకర్యకర్తగా గణిత ఉపాధ్యాయుడు అమలు చేసే అంశాలకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చదవండి అని చెప్పేసి అడగడం జరిగింది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానిని అభ్యాసకులు తిరిగి చెప్పడానికి ప్రోత్సహించాలి. తర్వాత అభ్యాసకులు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు అవకాశాలను కల్పించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఆప్షన్లో చూసుకున్నట్టయితే ఆప్షన్స్లలో ఏమి ఇవ్వడం జరిగిందంటే ఏ మరియు బిలు అసత్యం, ఏ మరియు బిలు సత్యం, ఏ సత్యం మరియు బి అసత్యం, ఏ సత్యం మరియు బి అసత్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఏంటిది అంటే ఏ అసత్యం మరియు బి అనేది సత్యం అంట. ఏంటిది అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సో తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పిన దానిని అభ్యాసకులు తిరిగి చెప్పడానికి ప్రోత్సహించాలి అనేది అసత్యం. అభ్యాసకులు స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి ఉపాధ్యాయుడు అవకాశాలను కల్పించాలనేది సత్యం అనమాట. సో ఇది 93 క్వశ్చన్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 సంఖ్యలు 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. వాని మొత్తం 136 అయినా వానిలో కనిష్ట సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 2 సంఖ్యల నిష్పత్తులు ఏంటిదంటే 3:5. మరి ఆ 2 సంఖ్యలు ఏంటిదంటే ఇక్కడ రేషియోస్లో ఉన్నాయి కదా, వాటిని నంబర్లలో చేంజ్ చేయాలంటే మనం ఎక్స్ పెట్టుకోవాలి. సో 3x 5x అని చెప్పేసి ఇక్కడ రాయడం జరిగింది. సో ఇక్కడ వాని మొత్తం 136 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి 3x + 5x = 136. సో ఇక్కడ 3x + 5x అంటే 8x = 136. అప్పుడు క్యాన్సిల్ చేసినట్టయితే x = 17 అనేది రావడం జరిగింది. సో మరి కనిష్ట సంఖ్య అన్నాడు. కనిష్ట సంఖ్య అనేది ఇక్కడ 3 కాబట్టి 3 × 17 అంటే 51 అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ గరిష్ట సంఖ్య అడిగినప్పుడు 5 × 17 చేస్తే 85 అనేది గరిష్ట సంఖ్య అనేది రావడం జరుగుతుంది. సో మన కనిష్ట సంఖ్య అన్నాడు కాబట్టి 51 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటిది అని చెప్పేసి అడగడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చదువుతా చూడండి, ఒక విద్యార్థి ఇచ్చిన కొలతలతో త్రిభుజాన్ని నిర్మించడంలో త్రిభుజాల ప్రాథమిక భావనలను ఉపయోగించాడు. అయితే ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటిది? వ్యక్తపరచడం, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం, అనుసంధానం చేయడం, సమస్య సాధన. సో మన ఆన్సర్ ఏంటిది అంటే అనుసంధానం చేయడం అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ కొన్ని సంఖ్యలు ఇవ్వడం జరిగింది, వాటి యొక్క బాహుళకం అని చెప్పేసి అడగడం జరిగింది. సో బాహుళకం అంటే ఏంటంటే ఎక్కువ సార్లు ఏదైతే రిపీట్ అవుతుందో నంబరు దాన్ని మనం బాహుళకంగా తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ 3 అనే నెంబర్ అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి. తర్వాత 5 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, సో ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. తర్వాత 4 అనేది 3 టైమ్స్ రిపీట్ అయింది, ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి. 6, 7, 8 ఇవి ఒక్కోసారి రిపీట్ అయినాయి కాబట్టి ఇక్కడ 1, 1, 1.
సో ఇక్కడ చూడండి 6 అనే 1 టైము, 7 అనే 1 టైము, 8 అనేది 1 టైం రిపీట్ అయింది. తర్వాత 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ ఒకసారి అండ్ ఇక్కడ ఒకసారి. 2 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది ఇక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి. సో ఎక్కువసారి రిపీట్ అయినటువంటి నెంబర్ ఏంటిదంటే 4 అనేది. 4 అనేది ఇక్కడ 3 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో 4 అనేది మన ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 97 క్వశ్చన్ చూడండి. 12 సెంటీమీటర్ ఇంటూ 15 సెంటీమీటర్ కొలతలు కలిగిన దీర్ఘ చతురస్రం యొక్క చుట్టూ కొలత మనకి సెంటీమీటర్లలో అడగడం జరిగింది. సో కొలతలు కూడా సెంటీమీటర్లో ఇచ్చాడు అండ్ ఆన్సర్ కూడా మనకి సెంటీమీటర్లలో కనుక్కోమన్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ దీర్ఘ చతురస్రం నేను గీయడం జరిగింది. ఇక్కడ 15, ఇక్కడ లెంత్ అనేది 15 ఉంటే ఇక్కడ 15 ఇక్కడ 15 రాసుకుంటాం అండ్ బ్రెడ్త్ అనేది ఇక్కడ 12 ఇక్కడ 12 అని చెప్పేసి రాసుకోవడం జరిగింది. చుట్టూ కొలత అంటే ఏం లేదు, ఇవన్నిటిని మనము కలిపితే మనకి చుట్టూ కొలత అనేది రావడం జరుగుతుంది. సో యాడ్ చేసి చూడండి, 15 + 15 అంటే 30. సో 12 + 12 అంటే 24 అనమాట. సో 30 + 24 అంటే 54 అనేది మనకు రావడం జరుగుతుంది. సో 54 అనేది మన ఆన్సర్. లేదు మనం ఫార్ములా ప్రకారం చేయాలనుకుంటే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టూ కొలత ఫార్ములా 2/L+B అనమాట. 2కి 2 రాయడం జరిగింది. సో లెంత్ బ్రెడ్త్ని యాడ్ చేసినట్టయితే మనకి 27 అనేది రావడం జరుగుతుంది. అంటే 15 + 12 అంటే 27. సో 27 × 2 అంటే 54 అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. సో ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ 98 క్వశ్చన్ చూడండి. 50 మరియు 90ల మధ్య ఉన్న గరిష్ట మరియు కనిష్ట ప్రధాన సంఖ్యల మధ్య భేదం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూడండి 50, 90 ఈ 50, 90 మధ్య ఉన్నటువంటి ప్రధాన సంఖ్యలు ఏంటిదంటే 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 అనమాట. మరి 50 మరియు 90ల మధ్య ఉన్నటువంటి గరిష్ట ప్రధాన సంఖ్య ఏంటిదంటే 89 అండ్ కనిష్ట ప్రధాన సంఖ్య ఏంటంటే 53 అనమాట. మరి 89లోకి వెళ్ళి 53 ఇక్కడ డిఫరెన్స్ అడిగాడు, భేదం అని చెప్పేసి అడగడం జరిగింది. సో 89లోకి వెళ్ళి 53 మైనస్ చేసినట్టయితే ఇక్కడ చూడండి 9లోకి వెళ్ళి 3 తీసేస్తే 6 అనేది రావడం జరుగుతుంది. సో 1 ప్లేస్లో 6 ఎక్కడ ఉందంటే ఇక్కడ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో 89లోకి వెళ్ళి 53 మైనస్ చేస్తే 36. సో 36 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1 క్వింటాల్లోని గ్రాముల సంఖ్య అన్నాడు. ఒక క్వింటాల్లో ఎన్ని గ్రాములు ఉంటాయని చెప్పేసి అడగడం జరిగింది. సో చూడండి, ఇక్కడ 1 క్వింటాల్ = మనకి 100 kg అని చెప్పేసి తెలిసిందే. సో 100 kgకి 1 క్వింటాల్ అనమాట. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది గ్రాములలో అడిగింది కాబట్టి 100 ఇంటూ ఇక్కడ కేజీ అంటే 1000 గ్రామ్స్ అనమాట. ఎందుకంటే 1 kg = 1000 గ్రామ్స్ అని చెప్పేసి మనకు తెలిసిందే కాబట్టి ఇక్కడ 1000 అని చెప్పేసి రాయడం జరిగింది. సో అప్పుడు వీటిని ఇంటూ చేసినప్పుడు మనకి ఏం రావడం జరుగుతుందంటే 1 lakh గ్రామ్స్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. అప్పుడు 1 క్వింటాల్ = 1 lakh గ్రామ్స్. సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షడ్భుజిలోని భుజాల సంఖ్య అన్నాడు. షడ్భుజిని మనం ఇంగ్లీష్లో హెక్సాగాన్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఫిగర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో వాటికి ఎన్ని సైడ్స్ ఉంటాయి, వాటి నేమ్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ట్రయాంగిల్ అని దేన్ని అంటామంటే 3 సైడ్స్ ఉంటే దాన్ని ట్రయాంగిల్ అంటాం. సో 3 భుజాలు అంటాం. సో 3 భుజాలు ఉన్నదాన్ని మనం ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే త్రిభుజం అని చెప్పేసి అంటాం అనమాట. క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి అంటే చతుర్భుజం. సో 4 భుజాలు ఉంటే దాన్ని చతుర్భుజం అని చెప్పేసి అంటాం. అండ్ పెంటాగాన్ అంటే ఏంటి అంటే పంచభుజి అని చెప్పేసి అంటాం. పంచభుజిలో మనకి 5 సైడ్స్ ఉంటాయి అనమాట. 5 భుజాలు ఉంటే దాన్ని మనం పెంటాగాన్ పంచభుజి అని చెప్పేసి అంటాం. అండ్ హెక్సాగాన్ అంటే ఏంటి అంటే 6 భుజాలు ఉంటాయి. 6 భుజాలు ఉంటే దాన్ని హెక్సాగాన్ అని చెప్పేసి అంటాం. సో దాన్ని మనం షడ్భుజి అని చెప్పేసి తెలుగులో అంటాం. అండ్ సెప్టాగాన్ అంటే సప్తభుజి. ఆక్టాగాన్ అంటే అష్టభుజి అనమాట. సెప్టాగాన్లో 7 భుజాలు ఉంటాయి కాబట్టి సెప్టాగాన్ అని చెప్పేసి అంటాం, సప్తభుజి. అండ్ ఆక్టాగాన్ అంటే ఏంటి అంటే అష్టభుజి అనమాట. సో 8 భుజాలు ఉంటే దాన్ని అష్టభుజి అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. సో మనకు అడిగింది ఏంటంటే షడ్భుజిలోని భుజాల సంఖ్య ఎంత అంటే సో 6 అనమాట. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సాంప్రదాయక పీరియడ్ పథకం నందలి వికాస వ్యాసక్తుల సోపానంలోని క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో చూడండి, ఇక్కడ సంబంధిత బోధనాభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, విషయ సమర్పణ, సామాన్యీకరణ, తర్వాత విషయాభివృద్ధి. సో ఇక్కడ చూడండి, వికాస వ్యాసక్తుల సోపానంలోని క్రింది అంశాలను క్రమ పద్ధతిలో అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటివి ఏంటిది అంటే వికాస వ్యాసక్తుల సోపానంలోని అంశాలన్నమాట. వీటిని క్రమ పద్ధతిలో అమర్చమని చెప్పేసి అడగడం జరిగింది అనమాట. సో మనకి ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3లో ఏముందంటే ఫస్ట్ బి వస్తుంది, విషయ సమర్పణ. ఇదేంటిదంటే వికాస వ్యాసక్తుల సోపాన అంశాలను ఒక క్రమ పద్ధతి, ఒక ఆర్డర్లో మనకి ఇక్కడ అమర్చండి అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి ఫస్ట్ వచ్చేసి విషయ సమర్పణ రావడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి సంబంధిత బోధనాభ్యసన వ్యాసక్తులు లేదా కృత్యాలు, ఆ తర్వాత డి అనమాట విషయాభివృద్ధి, తర్వాత సి సామాన్యీకరణం అనేది మనకి ఇక్కడ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. సో BADC అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1/3 - 2/5 = ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో 1/3 - 2/5 అనమాట. సో ఇక్కడ
3 ఇంటూ 5. సో 3,5లోకి ఎల్సిఎం ఎంత అంటే 15 అనమాట. అప్పుడు 15 అనేది 3 టేబుల్ ఎప్పుడు వస్తుంది? 3 5 కాబట్టి 5 ఇంటూ 1 5, తర్వాత 5 3 15 కాబట్టి 3 ఇంటూ 6 అంటే 3 ఇంటూ 2 అంటే 6 అనమాట. అప్పుడు 5 మైనస్ 6 అంటే -1/15 అనేది మనకు ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి 4, 6 మరియు 9 అంకెలను ఉపయోగించి ప్రతి అంకెను ఒకసారి మాత్రమే తీసుకోవడం ద్వారా సాధ్యమయ్యే 3 అంకెల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ 4, 6, 9 ఈ అంకెలు ఇవ్వడం జరిగింది. సో ఈ అంకెలను రాసినప్పుడు మనకి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఆ అంకెలను సంఖ్యలుగా రాసినప్పుడు వాటిని రిపీట్ కాకుండా చూసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను రాసాను చూడండి, 469, 496, 649, 694, 946, 964 ఈ విధంగా రాసినప్పుడు ఎన్ని 3 అంకెల సంఖ్యలు రాయొచ్చు అని చెప్పేసి అడగడం జరిగింది. సో 6 3 అంకెల సంఖ్యలు అనేవి రాయొచ్చు. ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఉపాధ్యాయుడు కాసాగు అనే భావన ఎంతమంది విద్యార్థులకు ఎంతవరకు అర్థమైందని గుర్తించడానికి 2/5 + 3/7 ఎంత అనే సమస్యనిచ్చి పరీక్షిస్తే అది ఈ రకమైన మూల్యాంకనం అని చెప్పేసి అడగడం జరిగింది. నిర్మాణాత్మక మూల్యాంకనమా, ప్రాగుక్తిక మూల్యాంకనమా, సంగ్రహాత్మక మూల్యాంకనమా, లోప నిర్ధారణ మూల్యాంకనం అంటే సో ఆన్సర్ వచ్చేసి లోప నిర్ధారణ మూల్యాంకనం. అండ్ నెక్స్ట్ చూడండి, ప్రిన్సిపాల్ రంజని 27 మీటర్స్ 30 సెంటీమీటర్ల పొడవు గల ఒక రిబ్బన్ను కొనుగోలు చేశారు. ఆమె ప్రతి అమ్మాయికి 30 సెంటీమీటర్ పొడవు గల రిబ్బన్ ముక్కను ఇస్తే ఆమె రిబ్బన్ను పంపిణీ చేయగల అమ్మాయిల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ 27 మీటర్స్ 30 సెంటీమీటర్స్ పొడవు గల రిబ్బన్ను కొనుగోలు చేయడం జరిగింది. మరి దీన్ని మనం సెంటీమీటర్లలోకి చేంజ్ చేస్తే 27 మీటర్స్ ఈక్వల్ టు మనకు తెలిసిందే 2700 సెంటీమీటర్స్ అవుతుంది. సో 2700 ప్లస్ 30 సెంటీమీటర్స్ అంటే 2730 సెంటీమీటర్స్ అనమాట. ఇక్కడ మనకు తెలిసిందే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. సో దాని ప్రకారం నేను ఇక్కడ రాయడం జరిగిందనమాట. అప్పుడు మొత్తం 2730 సెంటీమీటర్స్, ఒక్కొక్కరికి 30 సెంటీమీటర్స్ పొడవు గల రిబ్బన్ను కత్తిరించి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి 2730 సెంటీమీటర్ బై 30 సెంటీమీటర్ చేస్తే మనకి అమ్మాయిల సంఖ్య అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఈ 0 క్యాన్సల్. సో 3 టేబుల్లో ఇక్కడ 3 9 = 27, మళ్ళీ 3 1 = 3 అనమాట. సో 91 సెంటీమీటర్స్, సారీ ఇక్కడ 91 సెంటీమీటర్స్ కాదు, 91 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారనమాట. సో ఆప్షన్ 4లో ఆన్సర్ ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి, ఒక రాంబస్లో ఉండేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో రాంబస్లో ఉండేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అలాగే చతురస్రంలోని సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే 4 అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డైగోనల్స్ అని చెప్పేసి అంటాం, అంటే కర్ణాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. సో ఈ కర్ణాలే వాటి యొక్క సౌష్ఠవ రేఖలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో ఏ సంఖ్య 8 చే నిశ్శేషంగా భాగించబడుతుందని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకి 8 యొక్క భాజనీయత సూత్రం 8 డివిజబిలిటీ రూల్ అనేది తెలవాలన్నమాట. ఏ నంబర్ ఈస్ డివిజబుల్ బై 8 ఇఫ్ ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ద నంబర్ ఆర్ ఐదర్ జీరోస్ ఆర్ డివిజబుల్ బై 8 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇది 8 యొక్క డివిజబిలిటీ రూల్ అనమాట. సో 8 చే నిశ్శేషంగా భావించబడాలంటే ఎంత పెద్ద నంబర్ అయినా ఇవ్వండి, లాస్ట్ 3 డిజిట్స్ నంబర్ అనేది చూడాలన్నమాట. లాస్ట్ 3 అంకెల సంఖ్య అనేది 0 ఉన్నా లేదా లాస్ట్ 3 అంకెల సంఖ్య అనేది 8 చే భాగించబడిన ఆ మొత్తం సంఖ్య అనేది 8 చే నిశ్శేషంగా భావించబడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూడండి ఆప్షన్ 2లో మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 3 అంకెల సంఖ్య ఏంటిది? 824 అనమాట. సో 824 అనేది 8 1 అండ్ తర్వాత 0, 8 3 24. సో 824 అనేది 8 చే నిశ్శేషంగా భావించబడుతుంది కాబట్టి ఈ సంఖ్య అనేది 8 చే నిశ్శేషంగా భావించబడుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా కాకుండా లాస్ట్ 3 అంకెల సంఖ్య అనేది మొత్తం జీరోస్ ఉన్నా కూడా అది డైరెక్ట్గా మనం చెప్పేయచ్చు, అది 8 చే నిశ్శేషంగా భావించబడుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది చూడండి, లాస్ట్ 3 డిజిట్స్ నెంబర్స్ అనేవి 0 ఉంటే అది 8 చే నిశ్శేషంగా భావించబడుతుందని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2లో ఉంది. సో 81 824 అనేది మన ఆన్సర్ అనమాట. సో 8 చే నిశ్శేషంగా భావించబడే సంఖ్య ఏంటిదంటే 81 824. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి, బహుముఖిల కోసం ఐలర్ సూత్రం అని చెప్పేసి మన క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ ఐలర్ సూత్రం F + V - E = 2 అనమాట. సో F అంటే ఇక్కడ ఫేసెస్, V అంటే వర్టిసెస్, E అంటే ఎడ్జెస్ అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్ 1లో ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. F + V - E = 2 కదా, ఇక్కడ ప్లస్ Vని అటు సైడ్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ 1లో చూసినట్టయితే ప్లస్ Vని అటు సైడ్ తీసుకెళ్ళడం జరిగింది. సో F - E = 2 - V అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ దీంట్లోంచి ఇంకొక క్వశ్చన్ అయితే ఏ విధంగా అడుగుతాడో ఇక్కడ నేను పటం ద్వారా చెప్తాను చూడండి. సో ఇక్కడ ఒక పటం ఇచ్చి ఈ క్రింది వాటిలో ఏ పటం ఐలర్ సూత్రాన్ని పాటిస్తుందని చెప్పేసి మీకు క్వశ్చన్ అయితే అడగచ్చు. సో ఇక్కడ మీకు ప్రూఫ్ చేస్తాను చూడండి. ఇక్కడ ఒక పటం అయితే ఇవ్వడం జరిగింది. F అంటే ఫేసెస్ కదా, దీనికి ఎన్ని ఫేసెస్ ఉంటాయంటే 1 2 3 4 అండ్ అటు సైడ్ ఒకటి 5 అనమాట. సో 5 ప్లస్ వర్టిసెస్ మీన్స్ ఏంది అంటే శీర్షాలు అంటాం, కార్నర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ 1 2 3
4 5 6. సో వర్టిసెస్ ఎన్ని ఉన్నాయంటే 6 వర్టిసెస్ ఉన్నాయన్నమాట. ఫేసెస్ 5, 6 వర్టిసెస్. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే భుజాలు అంటాం అనమాట. సో 1 2 3, తర్వాత ఇక్కడ 4 5 6 7, తర్వాత ఇదొకటి 8, ఇదొకటి 9 అనమాట. సో ఫేసెస్ వచ్చేసి 5, తర్వాత వర్టిసెస్ ఏమో 6, తర్వాత ఎడ్జెస్ వచ్చేసి 9 అనమాట. సో 5 + 6 అంటే 11, 11 - 9 అంటే 2 అనమాట. సో 2 = 2. సో 2 = 2 అయింది కాబట్టి ఈ పటం అనేది ఐలర్ సూత్రాన్ని పాటిస్తుందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా మీకు పటం ఇచ్చి ఈ క్రింది వాటిలో ఐలర్ సూత్రాన్ని పాటించే పటం ఏందని చెప్పేసి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ఐలర్ సూత్రాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈయన వచ్చేసి ఈ ఐలర్ సూత్రాన్ని కనుగొన్నటువంటి సైంటిస్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రమేష్ ఉదయం 7:15 పాఠశాలకు వెళ్ళాడు. సో 7:15 పాఠశాలకు వెళ్ళాడు. మధ్యాహ్నం 1:05 ఇంటికి తిరిగి వచ్చాడు. రమేష్ పాఠశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు గడిపిన మొత్తం సమయం నిమిషాల్లో అడిగాడు. సో ఇక్కడ చూడండి ఆన్సర్ అని నిమిషాల్లో అడగడం జరిగింది. సో అప్పుడు పాఠశాలకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చే వరకు గడిపిన మొత్తం సమయం ఎంత అని చెప్పేసి మనకి నిమిషాల్లో అడగడం జరిగింది. సో ఇక్కడ 1:05 నేను 12:65 మినిట్స్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. సో 12:65 మినిట్స్ అన్న 1:05 అన్న ఒకటే అనమాట. సో ఇక్కడ 7 hours 15 minutes అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో వీటిని మైనస్ చేసినట్టయితే మనకి ఇక్కడ 0, ఇక్కడ 5, తర్వాత ఇక్కడ 5 hours 50 minutes అనేది రావడం జరుగుతుంది. సో 5 hours + 50 minutes అనమాట. సో మనకి నిమిషాల్లో అడిగింది కాబట్టి సో 1 hourకి 60 minutes కాబట్టి 5 hoursకి 300 minutes అవుతాయి. సో 300 + 50 అంటే 350 minutes అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1లో ఉంది. ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ చూడండి. ఒక 2 లీటర్ల పాల ప్యాకెట్లో 500 మిల్లీలీటర్ల నీరు ఉన్నది. అయితే ఆ పాల ప్యాకెట్లో ఉన్న నీటి పాల యొక్క నిష్పత్తి ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో 2 లీటర్ల పాల ప్యాకెట్, ఈ 2 లీటర్ల పాల ప్యాకెట్లో పాలు ప్లస్ నీరు కలిసి ఉన్నాయన్నమాట. సో 2 లీటర్లు అంటే మనకు తెలిసిందే 2000 మిల్లీలీటర్గా మనం చెప్పుకుంటాం. సో 2000 మిల్లీలీటర్లలో నీరు వచ్చేసి 500 మిల్లీలీటర్లు ఉన్నాయి. మిగతా 1500 మిల్లీలీటర్ వచ్చేసి పాలు ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి 2 లీటర్ల పాల ప్యాకెట్ అన్నాడు. 2 లీటర్లు అంటే మనకు తెలిసి 2000 మిల్లీలీటర్ అనమాట. సో నీరు వచ్చేసి 500 మిల్లీలీటర్. సో ఇంకా 1500 మిల్లీలీటర్ ఉంటాయిగా, ఆ 1500 మిల్లీలీటర్ అనేది పాలు అనమాట. సో నీరు వచ్చేసి 500 మీటర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పాలు వచ్చేసి మనకు తెలిసిందే 2000 నుంచి 500 తీసేస్తే 1500 మిల్లీలీటర్ అనేది పాలు అనేది రావడం జరుగుతుంది. అప్పుడు వాటి యొక్క రేషియో అని చెప్పేసి అడగడం జరిగింది కాబట్టి ఈ 2 zeros 5 1 5, 5 3 15 కాబట్టి 1:3 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రవి తన కారులో ప్రతి 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపుతాడు. అయినా అతను సెప్టెంబర్ నెలలో నింపిన పెట్రోల్ లీటర్ల సంఖ్య అని చెప్పేసి అడగడం జరిగింది. సో మనకి సెప్టెంబర్లో ఎన్ని రోజులు ఉంటాయని తెలవాలా. సో సెప్టెంబర్లో 30 days ఉంటాయి. సో 3 రోజులకు 5 లీటర్లు అయితే 30 రోజులకు ఎన్ని లీటర్లు అని చెప్పేసి మనకు అడగడం జరిగింది. సో నేను ఎక్స్ అని చెప్పేసి అనుకుంటున్నాను. సో మరి ఇక్కడ అడ్డగుణాకరం చేస్తే 3x × 5 × 30 అనేది మనం రాసుకోవచ్చు. ఇక్కడ 3 1 3 10 30. సో x = 10 × 5 అంటే 50 లీటర్స్. సో 3 రోజులకు 5 లీటర్ల పెట్రోల్ నింపితే సెప్టెంబర్ నెలలో నింపిన పెట్రోల్ లీటర్ల సంఖ్య వచ్చేసి 50 లీటర్స్ అనేది మనకి ఆన్సర్ ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి 25 సహజ సంఖ్యల సగటు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకి ఒక ఫార్ములా ఉంటుంది. మొదటి n సహజ సంఖ్యల మొత్తం వచ్చేసి n/n+2 అనమాట. మరి సగటు అని అడిగింది కాబట్టి మొదటి n సహజ సంఖ్యల యొక్క సగటుకు ఫార్ములా వచ్చేసి n+1/2 అనమాట. సో n అంటే ఇక్కడ ఏంటిదంటే 25. సో 25 + 1/2 అనమాట. సో 25 + 1 అంటే 26/2. సో క్యాన్సిల్ చేస్తే 13 అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్ 2లో ఉంది. ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి. అంతర్జాతీయ సంఖ్యామానంలో 10 కోట్లకు సమానమైన సంఖ్య అని చెప్పేసి ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో మనకు తెలిసింది యూట్యూబ్లో మనం చూస్తూనే ఉంటాం 1 మిలియన్ వ్యూస్ అని చెప్పేసి. 1 మిలియన్ అంటే 10 లక్షలు అనమాట. 1 మిలియన్ 10 లక్షలు. మరి 10 మిలియన్స్ అంటే ఇక్కడ 1 కోటి. మరి 100 మిలియన్స్ అంటే 10 కోట్లు అనేది గుర్తుపెట్టుకోండి. మనకు అడిగింది అదే కదా 10 కోట్లు. 10 కోట్లకు ఈక్వల్ ఏంటంటే 100 మిలియన్స్. సో 100 మిలియన్స్ = 10 crore అనమాట. సో ఆప్షన్ 3లో ఉంది. ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఆగమన పద్ధతిని ఉపయోగించగల సందర్భాలను గుర్తించండి అని చెప్పేసి మనకు క్వశ్చన్ అడిగాడు. సో సూత్రీకరణ చేయడానికి, నియమాలు రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి, సూత్రాలను ఉపయోగించి సమస్య సాధనకు ప్రాధాన్యత ఉన్నప్పుడు అని చెప్పేసి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కింద ఆప్షన్స్లలో ఆన్సర్ చూసినట్టయితే ఏ, బి మరియు సి మాత్రమే ఆన్సర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి ఏంటిది ఏ, బి మరియు సి ఏంటిది అంటే ఆగమన పద్ధతిని ఉపయోగించే సందర్భాల్లో ఏంటిదంటే సూత్రీకరణ చేయడానికి, నియమాలు రూపొందించడానికి, సిద్ధాంతీకరించడానికి అనేది మన ఆన్సర్స్ అనమాట.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గణిత బోధనాభ్యాసన సామాగ్రి వాటితో చేయగలిగే కృత్యాలకు సంబంధించి క్రింది జతలను చదవండి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. పెగ్ బోర్డ్ గుణకార భాగహారాలను నేర్పించవచ్చు. గ్రీడ్ పేపర్ భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు. జియో బోర్డ్ పునరావృత వ్యవకలనమే భాగాహారమని చూపవచ్చు. పూసల చట్రం స్థాన విలువలను నేర్పించవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏంటిది అంటే ఏ, బి మరియు డి అనమాట. ఏ, బి మరియు డి మాత్రమే ఆన్సర్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటిది మరి ఏ, బి మరియు డి ఏంటిదంటే పెగ్ బోర్డ్ గుణకార భాగాలను నేర్పించవచ్చు. తర్వాత గ్రీడ్ పేపర్ భిన్నాలు శాతాలను నేర్పించవచ్చు. తర్వాత డి అనేది ఆన్సర్ కదా, పూసాల చట్టం స్థాన విలువలను నేర్పించవచ్చు. సో ఏ, బి, డి మాత్రమే సరైనవి, మిగతావి సరైనవి కావన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 0.125కి సమాన భిన్నం అని చెప్పేసి అడగడం జరిగింది. సో 0.125 ఈక్వల్ టు 125/1000 అని చెప్పేసి రాసుకోవచ్చు, ఎందుకంటే పాయింట్ తర్వాత 3 అంకెలు ఉన్నాయి కాబట్టి. సో క్యాన్సిల్ చేసినట్టయితే 25 5 తర్వాత 25 4 100, ఇక్కడ 0కి 0 అనమాట, 5/40. తర్వాత 5/40 అంటే 5 1 5, 5 8 40 అనమాట. సో 0.125 ఈక్వల్ టు 1/8 అనేది మన ఆన్సర్. సో ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వానిలో కాపరేకర్ స్థిరాంకం అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆప్షన్ 3లో ఉంది. 6174 అనేది కాపరేకర్ స్థిరాంకం అనమాట. దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ ఈయన మన భారతీయుడు. సో సంఖ్యలతో అనేక ప్రయోగాలు చేసినటువంటి ఉపాధ్యాయుడు అనమాట. సో 6174ను కాపరేకర్ స్థిరాంకం అంటారు. అలాగే ఈ యొక్క దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ అనేటువంటి ఉపాధ్యాయుడు డేమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ సంఖ్యలను కూడా రూపొందించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కాపరేకర్ స్థిరాంకం అంటే ఏంటిదంటే 6174 అనేది కాపరేకర్ స్థిరాంకం. సో ఇక్కడ దీన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటే అవరోహణ క్రమంలో రాద్దాం, పెద్ద నుంచి చిన్న. సో 7, తర్వాత 6, తర్వాత 4, తర్వాత 1 అని చెప్పేసి రాయడం జరిగింది. తర్వాత అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్ద రాద్దాం. సో 1 4 6 7 అనేది ఇక్కడ రాయడం జరిగింది. సో పెద్ద సంఖ్య నుంచి చిన్న సంఖ్యను మనం మైనస్ చేసినట్టయితే మళ్ళీ అదే నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చినట్టయితే దాన్ని కాపరేకర్ స్థిరాంకం అని చెప్పేసి అంటాం అనమాట. సో మరి ఈ కాపరేకర్ స్థిరాంకాన్ని కనుగొన్నది ఎవరంటే దత్తాత్రేయ రామచంద్ర కాపరేకర్ అనమాట. ఈయన డేమ్లో సంఖ్యలు మరియు సెల్ఫ్ సంఖ్యలను కూడా రూపొందించడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూడండి, ఏ ఈక్వల్ టు -3 అయితే ఏ ఆఫ్ ఏ -3 -8 యొక్క విలువ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఏ ఆఫ్ ఏ -3 -8 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఏ ప్లేస్లో -3, ఇక్కడ మనకి ఏ అంటే -3 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో -3 అండ్ ఇక్కడ ఏ ప్లేస్లో -3, -3కి -3, తర్వాత -8, తర్వాత -3కి -3, -3 అంటే -6 అవుతుంది, తర్వాత -8 అనమాట. సో -3 -6 అంటే ఇక్కడ -× ప్లస్ 3 6 18 అనమాట. సో -8కి -8, 18 - 8 అంటే 10 అనేది మన ఆన్సర్. ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక చతురస్రాన్ని రూపొందించడానికి 36 సెంటీమీటర్ల పొడవైన తీగను ఉపయోగిస్తే ఆ చతురస్రం యొక్క వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో అని చెప్పేసి అడగడం జరిగింది. చూడండి, సో తీగ పొడవు ఎంత అంటే 36 మీటర్లు అనమాట. సో తీగ పొడవుని మనం చతురస్రం యొక్క చుట్టుకొలతగా తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ చతురస్రం యొక్క చుట్టుకొలత 4a కాబట్టి 4a ఈక్వల్ టు మనకి ఎంత ఇవ్వడం జరిగిందంటే 36 సెంటీమీటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఒక భుజం ఎంత అవుతుందంటే 9 మీటర్లు అవుతుంది అనమాట. సో సారీ, ఇక్కడ సెంటీమీటర్లు ఇచ్చారు కాబట్టి సెంటీమీటర్ రాసుకోవాలి, ఇక్కడ నేను మీటర్ మిస్టేక్ రాయడం జరిగింది. సో ఇక్కడ సెంటీమీటర్ అనమాట. సో 36 సెంటీమీటర్ అండ్ ఇక్కడ కూడా 9 సెంటీమీటర్స్ అనమాట. తర్వాత మనకు అడిగింది ఏంటంటే చతురస్ర వైశాల్యం అని చెప్పేసి అడగడం జరిగింది. సో చతురస్ర వైశాల్యం ఫార్ములా తెలిసిందే, a². సో ఇక్కడ ఏ అంటే 9 కాబట్టి 9² ఈక్వల్ టు 81 చదరపు సెంటీమీటర్లు. సో ఆప్షన్ 4లో ఉంది. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూడండి, కింది సంఖ్యలలో ఏది ఖచ్చితమైన వర్గ సంఖ్య కాదు అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ 1లో 3969 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి 63² అనమాట. తర్వాత 1369 ఆప్షన్ 3లో 1369 ఇవ్వడం జరిగింది. సో 37² అనమాట. 1521 39² అనమాట. సో మరి ఇక్కడ 2301 అనేది వర్గ సంఖ్య కాదు. ఏ విధంగా మరి ఫైండ్ అవుట్ చేయాలంటే, సో ఇక్కడ 2301 అనేది దేని మధ్యలో ఉంటుందంటే 45² 50² మధ్యలో ఉంటుంది అనమాట. 45² అంటే 2025, 50² అంటే 2500. సో ఇక్కడ 45² ఈజీగా చెప్పొచ్చు. ఎలా అంటే 45² అంటే ఇక్కడ 5 ఉంది కదా, ఈ 5ని స్క్వేర్ చేయాలి. 5 5 25 వస్తుంది. ఈ 4 తర్వాత మళ్ళీ 5 అనే నెంబర్ వస్తుంది కాబట్టి 4 5 20 అనేది చేస్తే మనకి 20 25 అనేది రావడం జరుగుతుంది. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలాంటి వాటికి. 35 కానీ 25, తర్వాత 45 55 ఇలాంటివి వచ్చినప్పుడు ఈజీగా మనం దాని యొక్క వర్గం అనేది కనుక్కోవచ్చు. సో 45²
స్క్వేర్ 50 స్క్వేర్ మధ్యలో ఈ యొక్క 2301 అనే నంబర్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి 45 స్క్వేర్ 50 స్క్వేర్. మరి ఇక్కడ 1's ప్లేస్లో 1 ఉంది. 1's ప్లేస్లో 1 అనేది ఎప్పుడు వస్తుంది అంటే 1 స్క్వేర్ చేసినప్పుడు అండ్ 9 స్క్వేర్ చేసినప్పుడు మాత్రమే 1 వస్తుంది. సో 45 ఇక్కడ 41 అనేది లేదు కదా, 45 50ల మధ్య 41 అనేది ఉండదు, 49 మాత్రమే ఉంటుంది. మరి 49 స్క్వేర్ చేసినప్పుడు 2301 అనేది వస్తే కనుక ఆన్సర్ అవుతుంది, లేకపోతే కాదు. సో ఇక్కడ 49 స్క్వేర్ అంటే 2401 అనేది మనకు రావడం జరిగింది, కానీ ఇక్కడ ఆప్షన్లో 2301 ఉంది. సో కాబట్టి ఇక్కడ 2301 అనేది వర్గ సంఖ్య కాదు అని చెప్పేసి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. సో ఇవి గతంలో మ్యాథమెటిక్స్ నుంచి అడిగినటువంటి 30 క్వశ్చన్స్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.